స్టార్ట్ మ్యామ్. గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆదు- ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం. శ్రీమాత్రే నమః. మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు. మీకు స్వాగతం సుస్వాగతం మేడం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సువర్ణ మేడం. థ్యాంక్ యూ. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. వందే పార్వతీ పరమేశ్వరో. శృతి స్మృతి పురాణామాలయాం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. కేయూరాని భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా. వాణ్యేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం నారాయణీ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియార్వే బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీదేవి భాగవతము అష్టమ స్కంధము. శ్రీమాత్రే నమః. ఉన్నారా అండి అందరూ? ఉన్నామండి. ఉన్నాము. ఉన్నాము. ఉన్నాం అందరం ఉన్నాం. అదే మధ్యలో అలా పలుకుతుంటే నేను కూడా చెప్తున్నానా లేకపోతే ఏంటని ఆలోచిస్తున్నా. లేదు డిస్టర్బెన్స్ వద్దు అని. ఓకే. నిన్నటి పారాయణలో సూర్య చంద్రాది గ్రహాలు గతిభేదాల గురించి, ముఖ్యంగా సూర్యుని గురించి తెలుసుకుంటున్నాము. ఇక్కడ స్వయంగా నారాయణుడు చెప్తున్నాడు అన్నమాట. సూర్యుడు ఎక్కడ ఉంటాడు, ఆయన రావడం వల్ల ఏం జరుగుతుంది, ఈ ఆయన రథం గురించి, ఇలాంటివన్నీ వివరణాత్మకంగా నిన్న తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారంటే చంద్రగ్రహాల గమనం గురించి కూడా చెబుతాను అని శ్రీమన్నారాయణుడు అంటున్నారు. ఇంకా ఏంటంటే వీటి గతులను బట్టే, అంటే ఈ సూర్య చంద్రాది గతులను పరిగణలోనికి తీసుకొనే మానవులకి శుభ అశుభ నిదర్శనాలు అనేటివి లభిస్తూ ఉంటాయి. అంటే ఒక కుమ్మరి తన చక్రాన్ని తిప్పుతూ ఉంటే దాని మీద కీటకాలు వాలి ఎలా తిరుగుతూ ఉంటాయి, అవి కీటకాలు తిరగవు, ఖాళీ చక్రం మీద కూర్చుంటాయి. అవి కూర్చున్నప్పుడు ఆ చక్రం తిరుగుతూ ఉంటే అవి కూడా తిరుగుతున్నట్టుగా ఎలా కనిపిస్తుందో, ఈ సూర్యుడితో కలిసి ఈ కాలచక్రంలో గ్రహరాశులన్నీ అలా తిరుగుతూ ఉంటాయి. అంటే మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. స్వకీయము పరరాశి సంచారము అని గ్రహాలకు రెండు గతులు ఉంటాయి. అంటే ప్రతి గ్రహము తన స్వగ్రహంతోటే తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ అవసరాన్ని బట్టి ఇతర గ్రహాలతో కూడా తిరుగుతూ ఉంటుంది. అట్లా ప్రతి గ్రహము అలానే చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా ఆది పురుషుడు భగవానుడు, లోకభావనుడు నారాయణుడు, అఖిలాధారుడు అయిన సూర్యుడు లోకాలకు
శుభం కలిగించడము కోసము, కర్మ విశుద్ధి నిమిత్తము, కర్మలను శుద్ధి చేసుకోవడం కోసము, ఈ త్రయీమయుడంటే ఈ 3 గుణాలు, సత్వరజ తమో గుణామయుడై తనంతట తానే అంత సూర్య భగవానుడే కర్మశుద్ధి కోసము, త్రిగుణాలను జయించడం కోసము తనంతట తాను అలా సంచరిస్తూ ఉంటాడు. వసంతాది ఋతువులకు ఆయా లక్షణాలను ఆయననే ప్రసాదిస్తూ ఉంటాడు. శ్రద్ధాభక్తులతో అర్చించేవారు, యజ్ఞయాగాదులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఆయన శ్రేయస్సులను అందిస్తూ ఉంటాడు. అంటే కాలచక్ర గతుడై 12 రాశులలో అతడు సంచరిస్తూ 12 నెలలను మనకి కల్పిస్తున్నాడు. అంటే ప్రతి మాసం ప్రతి నెలకి ఏముంటుంది, మనకు పక్ష ద్వయము అనేది ఉంటుంది, పగలు రాత్రి ఉంటాయి. ఇలా 27 నక్షత్రాలలో, మొత్తము 27 నక్షత్రాలలో సపాద నక్షత్ర ద్వయానికి ఒక రాశి అని పేరు. అంటే రాశులు ఎలా ఏర్పడ్డాయనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. 9 పాదాలు ఒక్కొక్క రాశికి ఉంటాయి. అంటే ఈ అశ్విని, భరణి, కృతిక, మేషరాశి ఇలా అన్ని ఒక్కొక్క రాశుల గురించి చెప్తున్నారు. సంవత్సరంలో 6వ అంశానికి, అంటే ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి వచ్చేది విభజిస్తాం కదా, సంవత్సరానికి 6 నెలలు ఒకటి 6 నెలలు ఒకటి అట్లా మనము విభజించడం జరుగుతుంది. దాన్నే ఉత్తరాయణం, ఒక 6 నెలలు ఉత్తరాయణం అని, ఒక 6 నెలలు దక్షిణాయనం అని తీసుకోవడము జరుగుతుంది. ఇంకా ఈ సూర్యుడు మందంగాను కొన్ని సమయాలలో వేగంగాను సమగతులను బట్టి ఈ సంవత్సరాలలో మొత్తము 5 రకాల భేదాలు అనేటివి వస్తాయి. ప్రతి సంవత్సరంలోని 5 రకాల భేదాలు ఉంటాయి. వాటినే సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువర్సనము, ఇద్వత్సరము అని వాటికి పేర్లు పెట్టడము జరిగింది. సంవత్సరం పరివత్సర మిడావత్సరమేవ చ అనువత్సరమిద్వత్సర మితి పంచకమీరితం భానోర్మాధ్యాశైగ్రహ సమగతిభిః కాల విత్తమో ఏవం భానోర్గతిః ప్రోక్తా చంద్రాదీనం నిబోధత. ఇట్లా చంద్రుడు సూర్యరశ్మికి 1,00,000 యోజనాల దూరంలో ఆయన పైకి ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ మనకు చంద్రుని గురించి చెప్తున్నారు. ఇతడు ఎలా ఉంటాడంటే ఔషధీనాథుడు, అంటే మనసుకి సంబంధించిన వాడు, మొక్కలకు ఔషధాలకు సంబంధించిన వాడు చంద్రుడు. ఈయన ఎలా ఉంటాడు, ఇంకా పక్షద్వయముతో, అంటే ఒక నెలలో మాసకాలాన్ని తను విభజిస్తుంటాడు. అంటే సూర్యుడి శీఘ్రగతి ఆయన నక్షత్రాలతో కూడి ఉండడం వలన 12 మాసాలకు కూడా 12 పేర్లు ఏర్పడుతున్నాయి. అంటే పెరుగుతున్న కళలు, అంటే చంద్రకళలు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో ఆ చంద్రకళలను బట్టే మనకి ఇక్కడ చంద్రుని యొక్క కళలను బట్టి పెరుగుతున్న కళలో దేవతలకు, క్షీణిస్తున్న కళలో పితృదేవతలకు ఇలా అతను ప్రీతి పాత్రాన్ని కలిగిస్తాడు. అంటే సకల జీవరాశుల మీద సూర్య చంద్రుల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈయన కళలతో ఉంటాడు అని చెప్తున్నారు. ఆయనకున్న చంద్రకళతోటి ఈ రకంగా పెంచడము, క్షీణించడము, ఈ ప్రీతి పాత్రుడుగా ఉంటాడు. ఇంకా సూర్యుడు పగలుకి రాజైతే చంద్రుడు రాత్రికి కారకుడు. సర్వ జీవకోటికి కూడా ఇతడు కూడా ప్రాణము, ఇతడే జీవము. అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎండగానే ఉందనుకోండి, ఉండలేము కదా మనము. పగలు సూర్యుడు ఉండాలి, రాత్రి అయితే చంద్రుడు ఉండాల్సిందే అని చెప్తున్నారు. 2 రోజులకు ఒక పూట అయిన రాశిలో గడుస్తూ ఉంటాడు. ఇంకా సూర్యుడికి సంవత్సరం పట్టే కాలచక్రము ఇతడికి నెల రోజుల్లోనే ఇతడు పరిభ్రమిస్తాడు. సూర్యుడికి ఎక్కువ కాలం పడుతుంది కానీ చంద్రుడికి ఒక నెలలోనే ఆయన పరిభ్రమణం చెందుతాడు. ఇంకా అమృతధాముడు, అంటే ఎంతో వెన్నెల్లో విహరిస్తాం కదా, చంద్రుడు మనస్సుకి కారకుడు కాబట్టి మనోమయుడు. దేవ పితృ మనుష్య సరస్త్రీప, అంటే దేవతలు, పితృలు, మనుష్యులు, మళ్ళీ ఇక్కడ అన్ని జంతువులు, మొక్కలు, వీటికన్నిటికీ కూడా ప్రాణకోటికి కూడా ఆయన ప్రాణప్రదుడు కనుక ఇతడిని సర్వమయుడు అని పిలుస్తారు. ఇంకా ఈ చంద్రుడికి, ఇక సూర్యుడు చంద్రుడు అయిపోయాయి. ఇంకా ఈ చంద్రుడికి 3 లక్షల యోజనాల దూరంలో ఇతడు మేరువుకి ప్రదక్షిణంగా మళ్ళీ అక్కడ భూచక్రం అనేది తిరుగుతూ ఉంటుంది, భూమి తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాలన్నీ ఈ భూచక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి. మనకున్న మొత్తము 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో
ఈ భూమికి ఈ భూభ్రమణంలోనే అవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఇంకా అభిజిత్ నక్షత్రం అనేది ప్రత్యేకమైనది. అది శుభ నక్షత్రము. విజయానికి అంటే ఒక శుభ ముహూర్తము పెట్టేటప్పుడు ఆ సమయాన్ని బట్టి దాన్ని అభిజిత్ లగ్నము అని పెడతారు. కాబట్టి ఇది అభిజిత్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. దీంతో కలిపి మనకు మొత్తము 28 లక్షణాలు నక్షత్రాలు ఉంటాయని చెప్తున్నారు. మనము పెళ్లి పత్రికలు తీసుకున్నప్పుడు ఒకానొక శుభ సమయము కుదిరింది అనుకోండి, దానికి అభిజిత్ లగ్నము అని పెడతారు. మీరు గమనించారో లేదో, అదే చెప్తున్నారు. అభిజిత్ అనేది కూడా ఒక నక్షత్రం కిందికి వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తము ఇలా మనకు తెలిసి 27 అయితే అభిజిత్ కలుపుకొని 28 నక్షత్రాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ భూచక్రానికి రాధా మేడం పైన గారు, ఆ ఆ అభిజిత్ నక్షత్రం అని చెప్పారు కదా, ఆ శ్రీరాముడు పుట్టింది కూడా అదే నక్షత్రం, అభిజిత్ నక్షత్రం. అది చాలా విజయవంతమైనదండి. ఇది చాలా తక్కువ మందికి ఈ ముహూర్తం కలిసి వస్తుంది. చాలా పత్రికలో ఉండదు, కొంతమందికే వస్తుంది. అభిజిత్ లగ్నము అని వస్తుంది పత్రికలలో, గమనించండి. పెళ్లి పత్రికలో అట్లా చాలా తక్కువ మందికి వస్తుంది. అది శుభాన్ని చేకూర్చే నక్షత్రం అన్నమాట. అయితే ఇది కూడా ఈ భూచక్రంలో సంచరిస్తుంటుంది. ముఖ్యంగా మనం 27 నక్షత్రాలని చెప్పుకుంటే దీంతో కలిపి 28వ లక్షణం ఇది నక్షత్రం అని చెప్తున్నారు. అంటే ఇది ప్రత్యేకమైన నక్షత్రం అని చెప్తున్నారు. అయితే ఇక ఈ భూచక్రానికి ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అయిపోయాడు, భూమిని తీసుకొని చెప్తున్నారు. భూమిని నక్షత్రాల గురించి చెప్తున్నారు. ఈ భూచక్రానికి పైన మళ్ళీ 2 లక్షల యోజన దూరంలో ఇక్కడ శుక్రుడు ఉంటాడు. గ్రహం గురించి చెప్తున్నారు. ఇతడు సూర్యుడికి ముందు వెనకాల తిరుగుతూ ఉంటాడు. శుక్ర గ్రహం గురించి చెప్తున్నారు. మళ్ళీ ఇతడు లోకాలకు సాధారణంగా శుక్రుడు శుభప్రదుడు అంటారు. గ్రహాలను బట్టే కదా మానవుని యొక్క జ్యోతిషం అవే చెప్తారు కదండి. అదే చెప్తున్నారు ఇందులో కూడా. ఇప్పుడు నీ పరిస్థితి బాలేదు, నీకు ఇప్పుడు శని ఉన్నాడు, ఇప్పుడు ఇవన్నీ చెప్తారు కదా మనకు. అట్లా ఈ గ్రహాలు కూడా మనుషుల మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అనేది కూడా చెప్తున్నారు. ఇంకా ఇతడికి 2 లక్షల యోజనాల దూరంలో బుధ గ్రహం ఉంటుంది. శుక్రుడు అయిపోయాడు, మళ్ళీ శుక్రుడికి 2 లక్షల దూరంలో బుధ గ్రహం ఉంటుంది. ఇతడు శుక్రుడితో సమానంగా ఇతడు కూడా భూచక్రంలో సంచరిస్తూ ఉంటాడు. ఇతడు అతి సౌమ్యుడు, మరియు ఇతడు మంచి ఒక గ్రహ సూచకము. అంటే అన్ని మంచి గ్రహాలే, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఇంకా ఇతడికి 2 లక్షల యోజనాల ఎత్తున, అంటే ఒక్కొక్క గ్రహానికి 2 లక్షల యోజనాల దూరం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఒక శుక్రుడికి 2 లక్షల యోజనాల దూరంలో బుధ గ్రహము, మళ్ళీ బుధ గ్రహానికి 2 లక్షల యోజనాల ఎత్తున అంగారకుడు ఉంటాడు. ఇతడు 3 పక్షాలకు ఒక రాశిని అనుభవిస్తూ ఉంటాడు. చెప్పండి. ఇంకా ఇతను శుభకరుడే. ఇతడు కూడా అంగారక గ్రహం కూడా శుభమే. మళ్ళీ ఇతడికి మళ్ళీ 2 లక్షల యోజన దూరంలో బృహస్పతి ఉంటాడు. బృహస్పతి గురు నక్షత్రం ఇది. మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఇతను ఏడాది పాటు ఉంటాడు. ఎవరు? గురుగ్రహము ఏడాది పాటు ప్రతి రాశిలో తిరుగుతూ ఉంటాడు. ఇతడు కూడా అన్ని అనుకూలుడే. ఇతడు చాలా ముఖ్యమైన వాడు. అటుపైన మళ్ళీ మనకు 2 లక్షల యోజన దూరంలో ఇక శని గ్రహం అనేది ఉంటుంది. అతడు చాలా మందగతి, అంటే చాలా నిదానం అన్నట్టు. ఇంకా ఇతడు సూర్యుడి యొక్క పుత్రుడు, శనీశ్వరుడు. 30 నెలలకు కదులుతాడు. 30 నెలలు తీసుకుంటాడంట కదలడానికి. అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు శని ఉంటుంది. ఇప్పుడు నీకు శని ఉంది కాబట్టే నీకు ఈ పని అవ్వట్లేదు అని జాతకం చెప్తారు కదా, అదే విషయాన్ని చెప్తున్నారు. ఆయన 30 నెలల వరకు కదులుతూ ఉంటాడంట నిదానంగా. ఇతడు సహజంగా అశుభదాయి, అంటే అలా అనద్దు మనము, కానీ అది కూడా మంచి సూచకమే. ఇక్కడ 11 లక్షల యోజన దూరంలో ఇంకా మనకు ముఖ్యమైనది సప్తర్షి మండలం అనేది ఉంది. అంటే 7 ఋషుల పేర్లతో ఆ నక్షత్ర సమూహమే ఒక మండలములాగా ఆకాశంలో ఉంటుంది. అది శని గ్రహానికి 11 లక్షల యోజన దూరంలో ఉంది సప్తర్షి మండలం. ఇంకా ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు లోకాలకు ఈ సప్త ఋషుల పేర్ల మీద ఉన్న నక్షత్రాలు ఎల్లవేళలా శుభము కోరుతూ ఆకాశంలో దక్షిణంగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు.
లోకానాం శంభవాయంతో మునయః సప్తతే మునేః యత్తద్విష్ణుపదం స్థానం దక్షిణం క్రమతే చ తే అంటూ అందరూ మనము వాళ్ళకి దండం పెట్టుకోవాలి. కాబట్టి ఈ సప్తర్షి మండలానికి పైన అంటే చూడండి ఎన్నెన్ని లక్షల దూరంలో ఉన్నారు. మళ్ళా తర్వాత మొత్తానికి ఇప్పుడు శనిగ్రహం నుంచి కూడా 11 లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం అనేది ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఈ సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజన దూరంలో మహాభాగవోత్తముడు లోకవందితుడు అయిన ధ్రువుడు ఉంటాడు. ధ్రువ నక్షత్రము ధ్రువుడు ఉంటాడు అన్నమాట. ఎక్కడ ఈ సప్తర్షి మండలం పైన 13 లక్షల దూరంలో ఉన్నాడంట ధ్రువుడు. ఇక ఇంద్రుడు దిక్పాలకులతో సమానంగా సమకక్షలో ఉంటాడు. ధ్రువుడు వీళ్ళందరికీ సమానము, ఏం తక్కువైన వాడు కాదు అని చెప్తున్నారు. ఇతడు కూడా ఆకాశంలో దక్షిణ దిక్కున కనబడుతూ ఉంటాడు. ఇతడికి చలనం అనేది ఉండదు, ఎప్పుడు ధ్రువ తారగా నిలిచిపోయాడన్నమాట. ఇతడు సర్వదేవా పూజితుడు. తన తేజస్సుతోటి ధ్రువ నక్షత్రం యొక్క తేజస్సుతోటే తక్కిన గ్రహాలన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే ఒక స్తంభానికి పొడవైన తాడు కట్టేసి పశువులను కట్టేసినప్పుడు అవి ఎలా చుట్టూ రౌండ్ మండలాకారంలో తిరుగుతాయో ఈ గ్రహాలన్నీ కూడా ఈ ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయంట. ఆ రకంగా ఇక్కడ గ్రహాలను చెప్పడం జరిగింది. మేడి స్తంభే పశవః కర్షణార్ధకాః మండలాని చరంతి మే సవనత్రితయనేచః. ఈ రకంగా కాలచక్ర నియమాలతో గ్రహరాశులు అంతర్భాగంలో ధ్రువుణ్ణి కేంద్ర బిందుగా తీసుకొని అలా తిరుగుతూ ఉంటాయంటే ఇక్కడ ధ్రువ నక్షత్రం యొక్క వెలుగులతోటే ఈ నక్షత్రాలన్నీ కూడా ఈ గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా ఈ గ్రహాలన్నిటికీ జీవకోటికి ఈ ఎవరంటే కర్మసారథులు ఆకాశంలో డేగల్లాగా అకల్పాంతము కదలాడుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా వాటి పనులు అవి చేసుకుంటూ పోతాయి కర్మసారథులు అంటే. ఇక ఆ కల్పాంత చక్రమంతికే శేనాధః ఖగాయివ కర్మసారథయో వాయువాగశః సర్వ ఏవ తే. ఇలా ఈ జ్యోతిర్ గ్రహాలు ఏవైతే ఉంటాయో అంటే జ్యోతి ప్రకాశవంతమైన గ్రహాలు ప్రకృతికి పురుషుడికి యోగాలకు సమకూరుస్తూ నింగిలో అంటే ఆకాశంలో విహరిస్తూ ఉంటాయే తప్ప ఎన్నటికీ ఇవి ఏవైతే ముఖ్యమైన నక్షత్రాల పేర్లు చెప్పారో అవి నేలకు రాలిపోవు. యోగ ధారణతో అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో నిత్యము పరమాత్ముని సేవలో ఉంటారో ఆ విద్యలో ప్రత్యేకమైన విద్యలో సంకల్పం చేసుకొని ఎవరైతే యోగ ధారణలో ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయని చెప్తున్నారు. అంటే కుండలి మాత మన లోపల ఎట్లా జాగృతం అవుతుందో ఆ రకంగా వాళ్ళకి సర్వస్వం అనేది ఈ యోగ ధారణలో తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు చూడగలుగుతారు కూడా అనేసి చెప్తున్నారు. యస్యార్వాక్షిరసః కుండలీభూతవపుషో మునే పుచ్చాగ్రే కల్పితో యోయం ధ్రువ ఉత్తాన పాదజః. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇలాగే మనకు అంతర్జ్యోతి చక్రం అనేది కూడా ఉంటుంది అని చెప్తున్నారు. రమ మేడం టైం ఉందా, రేపు చెప్దామా? రమ మేడం మ్యామ్ ఇది కొంచెం ఉంది, చెప్పమంటారా? రేపు చెప్పుకుందామా? రేపు చెప్పుకుందాం. అదే కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ, అందుకనే అదే రేపు చెప్పుకుందాం. ఓకే, దీనితో ఈ పారాయణం ఇక్కడికి సంపూర్ణం. సర్వం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. బాగుంది. సూర్యుడు, మండలము, నక్షత్రాలు, చంద్రుడు అన్ని వచ్చినాయి, అన్ని గ్రహాలు.
కాలంలో మీ గ్రహాలు చెప్పేవాళ్ళు మేడం. ఇప్పుడు ఉత్తరాయణము, అంటే దక్షిణాయనము, ఉమ్, రాశులు, నక్షత్రాలు చాలా బాగా అనిపించింది. అన్ని విషయాలు తెలుస్తున్నాయి ఇందులో. ఉమ్. సృష్టిలో మనము అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నాం. కరెక్ట్. అట్లనే అనిపించింది. అంటే చూడండి గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఎంత దూరంలో ఉంది, మళ్ళీ వాటి ప్రకాశం ఎలా ఉంది, మళ్ళీ అక్కడ ధ్రువతారగా ధ్రువుడు ఉంచాయి ఇందులో. ఉన్నారా రమణి మేడం? ఉమ్. వీరమణి మ్యామ్ ఓకే, ఎవరైనా అమ్మవారి పాట పాట పాడితే పాడండి. సెషన్ క్లోజ్ చేసుకుందాం. పుష్పలత మేడం పాడితే పాడండి, పాట పాడండి. నేను రాముడు 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 ఎప్పుడు పోయాను మేడం. అంటే ఇంకొకటి ఉంది ఇప్పుడు మనకి సెషన్ శ్రీనామరామాయణం ఒక 10 నిమిషాలు ఆ సెషన్ లో వాడుకోవచ్చు. ఏదైనా వాడండి పర్లేదు. రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 జయ రామ 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 అనాథ రక్షక రామ 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 ఆపద్ బాంధవ రామ 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 మైథిలి సేవిత రామ 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 మారుతి వందిత రామ 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 జయ రామ 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 శ్రీరామకృష్ణ రామ 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 రఘుకుల నందన రామ 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 బ్రహ్మాండ రూప రామ 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 భక్త రక్షక రామ 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 జయ రామ 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 జయ రామ 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 ఆనంద రూప రామ 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 ఆద్యంతరహిత రామ 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 పరమ దయాళో రామ 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 పద్మనాభ హరి రామ 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 లక్ష్మీ వల్లభ రామ 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 లక్ష్మణాగ్రజ రామ 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 అభిషేక ప్రియ రామ 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 ఆపన్ నివారణ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే ఓకే దత్త మ్యామ్. మ్యామ్ దత్త నేను అది స్క్రీన్ షేర్ చేస్తాను. చెప్తారా మేడం? బాగా మేడం చెప్పండి చెప్పండి చెప్పండి. నేను చెప్తాను ఈరోజు. చెప్పండి. ఒక్క నిమిషం. కనిపిస్తుందా మ్యామ్? వచ్చింది మేడం. బాగా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే మ్యామ్. ప్రతిరోజు స్మరించవలసిన అద్భుతమైన వాక్యాలు. నేను దత్తరక్షణలో ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, నేను విజేతను, నేను అవకాశాలను ఆకర్షిస్తున్నాను,
నేను ప్రతి విషయంలోనూ సానుకూలంగా పాజిటివ్ గా ఆలోచిస్తాను. నాకు కలిగి ఉన్న దాని పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. దత్త భగవానుని కృప నాపై సదా వర్షిస్తుంది. నాకు అంతా మంచే జరుగుతుంది. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త.